నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. స్థానిక 33వ డివిజన్ సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో పర్యటించిన సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని. జగన్ మేనిఫెస్టో పేదలకు ఒక వరంలాగా ఉందని, అమలు చేసే పథకాలు మాత్రమే మేనిఫెస్టోలో చేర్చామన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో అగ్రభాగాన నిలిపేందుకు మరొకసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యమన్న సీఎం వైఎస్ జగన్. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని 33వ డివిజన్ సత్యనారాయణపురం డివిజన్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక డివిజన్ కార్పొరేటర్ శర్వాణి మూర్తి మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రాన్ని అందజేశారు. ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాయన్నారు. అందరం కలిసి ప్రజల వద్దకు వెళ్లడం జరిగిందన్నారు. ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేస్తామని తెలిపారన్నారు. అనంతరం కేశినేని నాని మాట్లాడుతూ ప్రజలంతా మంచిగా స్పందిస్తున్నారన్నారు. అందరూ వైసీపీ అభ్యర్థులను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. లో 33 డివిజన్లో ఎన్నికల ప్రచారానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి గారైన కేశినేని నాని గారు, స్థానిక కార్పొరేటర్ గారు మూర్తి గారు, ఇతర పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరి నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఇదంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్, షాపులు, కమర్షియల్ ఏరియా అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మాకు అభివృద్ధి జరుగుతుంది. 33వ డివిజను ఈరోజు ప్రచారంలో భాగంగా ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాం. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, అట్లాగే మా నాయకులందరూ కూడా విశేష స్పందన లభిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి, మాకు కూడా ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి మాకందరికీ కూడా, నాయకత్వంలో మాకందరికీ కూడా విశేష స్పందన లభిస్తూ ఉంది. విజయవాడ నగరంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో విజయవాడ నగరాభివృద్ధికి 100 కోట్లు కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విజయవాడ నగరానికి చాలా అభివృద్ధి జరగడమే కాకుండా ప్రతి ఇంటికి అనేక రకాలైన సంక్షేమ పథకాలు లభించినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు అని చెప్పారో దానికంటే ఎక్కువగా చేసి చూపించారు. ఇవాళ ఈ రాష్ట్రంలో 1,65,00,000 మంది కుటుంబాలు ఉంటే 1,35,00,000 లక్షల కుటుంబాలకి ఏదో ఒక రూపేణా సంక్షేమ పథకం వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ఏ సామాజిక వర్గం అని చూడకుండా, ఏ ప్రాంతం అని చూడకుండా, లేదా ఏ వర్గం అని చూడకుండా, కులం మతం అని చూడకుండా ఇవాళ అన్ని కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సంక్షేమం ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే అభివృద్ధి కూడా విజయవాడ నగరానికి చాలా వరకు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జగన్ మేనిఫెస్టో పేదలకు ఒక వరంలాగా ఉందని, అమలు చేసే పథకాలు మాత్రమే మేనిఫెస్టోలో చేర్చినట్లు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా, కేశినేని నానిని ఎంపీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.
నగరంలోని గుణదల 3వ డివిజన్ విజయనగర్ కాలనీలోని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రబలిక ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గడప గడపకు తిరుగుతూ ప్రజలను కలిసి వైసీపీ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ పుట్టి పెరిగిన డివిజన్లో అనేక సేవా కార్యక్రమాలు చేశామన్నారు. 24 కోట్ల అభివృద్ది పనులు, 70 కోట్లకు పైగా సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేశామన్నారు. వైసీపీ హయాంలో డివిజన్ రూపురేఖలే మార్చేశామన్నారు. రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వం మరల రావాలని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. నాయకత్వంలో ఈరోజు 3వ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారి ఒక ఆధ్వర్యంలో నేను కానివ్వండి, 3వ డివిజన్ అధ్యక్షుడు వారు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, నగర నాయకులు కానివ్వండి, అదేవిధంగా డివిజన్లో ఉన్న పెద్దలు, నాయకులు, కార్యకర్తలు ప్రతి అందరూ ఒక సహకారంతో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం విజయనగరం కాలనీ నుంచి గారు ప్రారంభించి, అదేవిధంగా కొండపైన గంగిరెద్దుల వైఎస్ఆర్ కాలనీ ప్రాంతం దాకా ఈరోజు మా ఒక ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈరోజు గొంగల ప్రాంతం పుట్టి పెరిగిన ప్రాంతంలో నిజంగా ఎంతో ఘనంగా ప్రతి ఒక్కరి గారు వాళ్ళ సొంత బిడ్డలాగా వాళ్ళందరి గారు ఆహ్వానించి దీవించి ప్రతి ఒక్కరి గారు స్వాగతం పలికి, గతంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీ ఆధ్వర్యంలో కార్పొరేటర్ గారు అందరూ ఒక సహకారంతో ఈరోజు మళ్ళీ మాకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఎంతో సంతోషం అవుతుంది. ఎందుకంటే 3వ డివిజన్లో దాదాపుగా 24 కోట్ల రూపాయలతో ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అటుపక్క కనకదుర్గ కరెన్సీ నగర్ నుంచి కామినేని నగర్ విజయలక్ష్మి కాలనీ దాకా, బందర్ రోడ్డుకి హైవేకి యువతల పక్క ఈరోజు కొండ ప్రాంతం కానివ్వండి, గొనగల ప్రాంతం కానివ్వండి, మన విజయనగర్ కాలనీ దాకా ఈరోజు ఇటు పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఎంతో సంతోషంగా, అంటే ముఖ్యంగా 3వ డివిజన్ ఒక రూపురేఖలు మార్చింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో. అదేవిధంగా ఈ ప్రాంతంలో రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మీ బిడ్డగా మీరు దీవించి ఆస్వాదించారు. తర్వాత ఈ ప్రాంతంలో ముఖ్యమైన సమస్య పంట కాలువ సమస్య, అదేవిధంగా పుల్లేటి కట్ట. అందరికీ నమస్కారం అండి. ఈరోజు
ఏదైతే 3వ డివిజన్లోని విజయనగర్ కాలనీ నుంచి ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం మన తూర్పు నియోజకవర్గ దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరగడం జరిగింది. మరి ఈరోజు వెనకాల అందరూ చూసుంటారు జన సముద్రం. అంటే ఇది మన నాయకుడు దేవినేని అవినాష్ గారి పవర్, ఇది మన నాయకుడు జగన్ గారి పవర్, మన వైఎస్ఆర్సీపీ పార్టీ పవర్. ఇది జతకట్టిన జెండాలు తప్పితే మీ పార్టీ మీటింగులు కానివ్వండి, ఎన్నికల ప్రచారాల్లో కానివ్వండి, జతకట్టిన జెండాలు తప్పితే జనాలు లేని పార్టీ మీది. కానీ ఈరోజు అవినాష్ గారు ఎక్కడున్నా సరే అక్కడ జనసముద్రం, జగన్ గారు ఎక్కడున్నా అక్కడ జనసముద్రం. ఈరోజు 3వ డివిజన్లో చూసుకుంటే 24 కోట్ల రూపాయలతో ఈరోజు ఇన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను నేను గద్దె అనురాధ గారికి. ఇదే మీరు ఎన్నికల ప్రచారం చేస్తున్న, మీరు వెళ్తున్న ప్రతి రోడ్డు, మీరు ఎక్కిన ప్రతి కొండ, మీరు ఎక్కిన ప్రతి ఒక్క ఇల్లు గడప చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో అగ్రభాగాన నిలిపేందుకు మరొకసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆదివారం నుండి వైసీపీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార బేరీ మోగించనున్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. దీనిలో భాగంగా ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 తిరుపతి పార్లమెంటు పరిధిలో వెంకటగిరిలో త్రిభువని సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ మేరకు సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ను వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. ఈ కరువే వచ్చింది చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి. అంతటి దారుణమైన పరిస్థితిలో ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జరిగితే కరువు వచ్చినా కూడా ఆదుకునేవాడు లేడు, కరువు వచ్చినా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవాడు లేడు, కరువు వచ్చినా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం కూడా లేని పరిస్థితులు నేను చూశా. పంట పూర్తిగా నష్టపోయి కొద్దో గొప్ప పంట చేతికొస్తే ఆ చేతికొచ్చిన ఆ వేరుశనగ పంటకు రేటు కూడా లేకుండా పోయిన రోజులు, ఆ పరిస్థితులు నేను చూశా. ప్రతి పరిస్థితి అదే. అంతటి దారుణమైన పరిస్థితిలో ఈ జిల్లా రైతాంగం ఉండడం నా కళ్ళతో నేను చూశా. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసిందని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో చలసాని శ్రీనివాస్ మాట్లాడారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధనకై చేపట్టిన ఆత్మ గౌరవ యాత్రకు ఈసీ అనుమతి కోరామన్నారు. 10 ఏళ్లుగా ఏపీ ప్రజల హక్కులు, ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నామన్నారు చలసాని శ్రీనివాస్. రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిని ప్రజలు గెలిపించాలన్నారు. పొత్తుల కోసం కాళ్లు పట్టుకునే వాళ్లు ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడడం లేదంటూ ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచుతాను అన్న జగన్ రాష్ట్ర ప్రజల మెడలు విరిచారన్నారు. రాష్ట్ర ప్రజలకు విభజన హామీలపై చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉన్నటువంటి ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్లు గత రెండు పర్యాయాల ఎలక్షన్లో వచ్చినాయో మీరు గమనించుకోవాలి. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి పార్టీతో ఈరోజు మీ అన్ని పార్టీలు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఏ విధంగా పొత్తు పెట్టుకుని మరి ఆ పార్టీలతో రాష్ట్రంలో అధికారం రావడం కోసం కనీసం ఓటు బ్యాంకు లేనటువంటి ఆ పార్టీతో మీకు అవసరం ఏంటని మేము ప్రశ్న. 4, 9, 14, 19 ఎన్నికల్లో కూడా ఏదైతే ప్రచారం చేసాం మీ అందరికీ తెలుసు. పాత్రికేయులకి మాట మార్చటాలు లేవు, మడం తిప్పటాలు లేవు. నీతి నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తుల్ని ఏ పార్టీలో ఉన్నా సరే ఆ అభ్యర్థులు గెలిపించండి. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప. ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఎవరైతే నిలబడ్డారో ఆ అభ్యర్థులకు ఓటు వేయండి. ఇదే ఫ్లాంక్ మీద రాష్ట్రమంతా మేము కొన్ని ప్రాంతాలు తిరిగిన పిదప మళ్ళీ ఈ పోరాటానికి మళ్ళీ బయలుదేరుతున్నాం.
అటు ఎచ్చెర్ల శ్రీకాకుళం నుంచి అరకులోయ నుంచి అటు అనంతపురం జిల్లా వరకు అన్ని ప్రాంతాలు పర్యటిస్తున్నాం. ప్రజలకు కొండంత అండగా ఉంటానని, అందరి కష్టాలు తీరుస్తానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. ప్రతి డివిజన్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్ను ఆన్లైన్లో పెడతామన్నారు. తమ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించి ఎవరైనా తమను ప్రశ్నించవచ్చని స్పష్టం చేశారు. గురువారం 50వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పడాల గంగాధర్, జనసేన డివిజన్ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్లతో కలిసి కొత్తపేట, గొల్లపాలెం, గట్టు సాయిబాబా గుడి, టైలర్పేట, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజ్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. సృజనకు స్థానికులు తమ సమస్యలు మొరపెట్టుకున్నారు. కొండ ప్రాంతాల్లో తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఇళ్ల రిజిస్ట్రేషన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని వాపోయారు. మురుగునీరు, మంచినీరు కలిసి వస్తున్నాయని మొరపెట్టుకున్నారు. స్థానికుల సమస్యలు విని సృజన చలించిపోయారు. స్థానికుల పరిస్థితి కలచివేస్తుందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారానికి కార్యాచరణను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రధాన సమస్యలను 100 రోజుల్లో పరిష్కరించి చూపుతామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. మోదీని కూడా తీసుకొచ్చి ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామన్నారు. అపరిశుభ్ర వాతావరణం లేకుండా చేస్తామని, ప్రసూతి ఆసుపత్రిని నిర్మిస్తామని, ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ముందుగా ట్రక్ టెర్మినల్ నిర్మాణంతో కొంతవరకు తగ్గిస్తామని, అక్కడ నుంచి చిన్న వాహనాల ద్వారా లోపలకు సరుకులు తెచ్చే ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ముస్లింలను రెచ్చగొడుతూ వైసీపీ రాజకీయ పబ్బం గడుపుకుంటుందని దుయ్యబట్టారు. వైసీపీ మాటలను నమ్మవద్దని, ప్రచారాలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అందరికీ అండగా ఉంటానని సృజన భరోసా ఇచ్చారు. హామీలిచ్చి గెలిచిన ప్రజాప్రతినిధి వాటిని అమలు చేయకపోతే రీకాల్ ఉండాలనేది తన అభిప్రాయమని సృజన మరోసారి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సృజనా చౌదరి నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించారని టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా అన్నారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేశినేని నాని విస్మరించారని, వీరికి స్థానిక ప్రాంతాల పేర్లే తెలియదని ఎద్దేవా చేశారు. మోదీ, చంద్రబాబుతో సత్సంబంధాలు కలిగిన సృజనాని గెలిపించుకుంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని ప్రజలందరూ ఆశీర్వదించాలని నాగుల మీరా విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో సృజనకు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నేత పైలా సోమినాయుడు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం పరిస్థితి ఏ డివిజన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దుర్భర పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు 50వ డివిజన్కి వచ్చాం, పొద్దున్నుంచి తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు మీరా గారు కూడా చెప్పినట్లుగా ఇక్కడ ఏమిటంటే సమస్యలకి ప్రతి డివిజన్ టు డివిజన్ సమస్యల మీద పోటీ పెడితే ప్రతి ఒక్కళ్ళు అందులోనే పోటీ పడాలి. తాగునీటి సమస్య పూర్తిగా ఉంది, డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది. కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి అంటే డ్రైనేజ్ వాటర్, తాగునీరు కలిసిపోయి వస్తున్నట్లుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. దాని మూలాన ఆరోగ్యం పాడవుతోంది. ఇందాక ఒక మహిళ చెప్పారు, మాకేం అక్కర్లేదు, మాకు మంచినీరు తాగితే మంచి ఆరోగ్యం ఉండే విధంగా చేసుకుంటే మేము కష్టపడి మేము పని చేసుకోను, మేము వ్యాపారం చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మా కాళ్ళ మీద మేము గౌరవంగా బతుకుతాం, మాకు ప్రభుత్వాల నుంచి ₹1 ఉచితంగా అక్కర్లేదు అని డంకా బజాయని చెప్తూ ఉన్నారు ఆవిడ. కాబట్టి దాని మీద ఇమ్మీడియట్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కొండ ప్రాంతం వాళ్ళకి చిన్న చిన్న రోడ్లు, ఆ మెట్లు కూడా సరిగ్గా లేవు, మెట్లకి రైలింగ్ లేదు, కొన్ని చోట్ల అయితేనేమో రిటైనింగ్ వాల్స్ లేవు. అంటే వాళ్ళు పాపం నివసిస్తున్నారంటే నివసిస్తున్నారు, కానీ అసలు ఒక మనిషి జీవన ప్రమాణాలు ఉండే దాంట్లో 1% కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు పాపం బతికి ఉంటున్నారు. పేదరికం వేరు, జీవన ప్రమాణాలు వేరు. పేదరికంలో నెలకు ₹500తోనో ₹1000తోనో బతకాలి అని అంటే ఎలా బతకాలనేది అందులోనే శుభ్రంగా ఉండటానికి ప్రభుత్వం అవకాశాలు కల్పించాలి. యువతీ యువకులకి వాళ్ళకి అవకాశాలు ఏమున్నాయి, రాష్ట్రంలో ఏమున్నాయి, ఈ ఊర్లో ఏమున్నాయి, దేశంలో ఏమున్నాయి, ప్రపంచంలో ఏమున్నాయి, వాళ్ళ అర్హతలు ఏమిటి అన్నీ చూసి ఎవరైనా గైడ్ చేయాలి. ఎవరైనా అంటే ప్రజాప్రతినిధుల ముఖ్య డ్యూటీ అది, మెయిన్ డ్యూటీ అది. కాబట్టి ఇక్కడ ఎవరూ చేయట్లేదు. ఎన్జిఓస్ కొంతమంది స్కూళ్ళు నడుపుతున్నారు, వాళ్ళకు కూడా కొంచెం సహాయం చేస్తే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. 50 డివిజన్లో
తెలుగుదేశం పార్టీ జనసేన బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి గారు విస్తృతమైనటువంటి పర్యటన చేస్తూ ఉన్నారు. కొండ చివరి అంచుల వరకు తిరుగుతూ ఉన్నారు. కొండ ప్రాంత ప్రజలు చెప్పినటువంటి సమస్యలు ఏమిటంటే, అయ్యా మాకు పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కావటం లేదు. అలాగే పట్టాలు లేనటువంటి వాళ్ళకు పట్టాలు కావాలి, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కావాలి. అన్నిటికీ మించి వాళ్ళ కలుషితమైనటువంటి నీటి వల్ల మా బిడ్డలు మేము అనారోగ్యం పాలవుతున్నామనేటువంటి ఆవేదన ప్రజలు వ్యక్తం చేసినప్పుడు సుజనా చౌదరి గారు ఒకటే చెప్పారు, సుదీర్ఘంగా ఏదైతే డ్రైనేజీల్లో నుంచి పైప్ లైన్లు లాగారో వాయు బెజ్జాలు పడి ఆ డ్రైనేజీ వాటర్ అందులో కలిసి ఇళ్ళలోకి రావటం వల్ల బిడ్డలు కానీ ప్రజలు కానీ అనారోగ్యానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో సుజనా చౌదరికి ఒకటే హామీ ఇచ్చారు, ఏంటంటే ఆ పైప్ లైన్లు మారుస్తాము, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తాము, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చౌదరి గారు చెప్పడం జరిగింది. అలాగే టిట్కో ఇళ్ళకి గతంలో 50 లక్షల రూపాయలు కట్టినటువంటి నేపథ్యంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బీజేపీ అలయన్స్లో ఆ టిట్కో ఇళ్ళు తీసుకొచ్చింది కూడా సుజనా చౌదరి గారే. ఈ 50 డివిజన్ కొండ ప్రాంతంలో ముఖ్యంగా ప్రధానమైన సమస్య నీటి సమస్య. ఎందుకంటే ఈ డివిజన్ మొత్తానికి ఒకటే ట్యాంకర్ ఉంది, ఒకటే పోస్టులు, అది కూడా చాన్నాళ్ళ క్రితం చేపించిన పోస్టులు. కొండ ప్రాంతం వాసులకి దగ్గర 350 నుంచి 400 మెట్లు ఎండింగ్ ఉంటాయి, పైదాకి ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళెవరికి నీరు సరిగ్గా అందలేని పరిస్థితి. దీన్ని సార్కి కూడా మేము వివరించడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇల్లుని ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పేసి ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. నిరుపేదలు కొంతమంది 25,000, 50,000 కూడా కట్టడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే ఆ టిట్కో ఇల్లు పక్కన పెట్టి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఎక్కడో 20-30 కిలోమీటర్ల దూరంలో ఖాళీ స్థలాలను చూపెట్టి మనుషుల్ని ఈ మాయమాటలు చెప్పి పేద ప్రజలకి మీకు ఇల్లు కట్టిస్తాం, పక్కా గృహాలు కట్టిస్తాను మాయమాటలు చెప్పి ఈ 5 సంవత్సరాలు ఇలా చేయడం జరిగింది. వైసీపీ, టీడీపీ, బీజేపీలపై సిపిఎం నేత బాబురావు మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మంచి చేయకపోగా నగరానికి కీడు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 32వ డివిజన్ అయోధ్య నగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. నగర ప్రజల ఆర్థిక స్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతీశాయన్నారు. బేరాలే తప్ప అభివృద్ధి లేదన్నారు. నగరంలో వామపక్షాల పాలనలోనే అభివృద్ధి జరిగిందంటూ ఆయన గుర్తు చేశారు. విజయవాడ నగర ప్రజలకి ఏం చేశారని మీరు వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఓట్లు అడుగుతారు? ఏ మొహం పెట్టుకుని అడుగుతారు? అంతకుముందు 5 ఏళ్ళు తెలుగుదేశం, బీజేపీ, ఇప్పుడు వైసీపీ వెనకాల బీజేపీ. ఏం చేశారు ఈ 10 ఏళ్ళలో చెప్పమనండి. విజయవాడలో ఉన్న 10 మందికి ఉద్యోగం చూపించే ఒక్క సంస్థ అయినా ఏర్పాటు చేశారా? ఒక పరిశ్రమ అయినా పెట్టారా? పోనీ రాష్ట్రం చీలిపోయి కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత అమరావతి అన్నారే, కృష్ణా, గుంటూరు జిల్లాలు కలిపి CRDA క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అన్నారే, ఏమైంది? కనీసం ఇప్పటివరకు ఒక బైపాస్ రోడ్లు 15 ఏళ్ల క్రితం భూములు తీసుకుని ఇప్పుడు పూర్తి కాల, ఫ్లైఓవర్ బ్రిడ్జీలు సగానికి సగం లేదు, అసలు ప్రారంభమే కాల, మెట్రో రైలు లేదు, విజయవాడ కార్పొరేషన్ ఆఫీసులో బిల్డింగ్కే దిక్కు లేదు, వాళ్ళ ఆఫీస్కే. కోర్టు భవనాలు కట్టడానికి 10 ఏళ్ళైనా పూర్తి కాకపోతే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి మొట్టికాయలు వేస్తే చివరికి దాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఏ రకమైన ఒక విద్యా సంస్థ లేదు. ఉన్న విజయ డైరీ పాలవ దీన్ని అమూలని పోటీకి పెట్టి దాన్ని దెబ్బతీద్దామని చూస్తున్నారు. అంటే ఈ ప్రాంతాన్ని బీజేపీ, వైసీపీ కలిపి సర్వనాశనం చేయటమే. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అమరావతి డిజైన్లు చూపించాడు, చేసిందేమీ లేదు. మరి అటువంటి వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీ, వైసీపీ తరఫున గెలిచి మీరు బాగుపడ్డారు. ఎక్కడ దొరికితే అక్కడ భూములు కబ్జా చేశారు, గుళ్ళో లింగాన్ని మింగేశారు. మీకు ఏ పార్టీ అవకాశం ఉంటే
ఆ పార్టీలో దూకుతారు మీరు. రేపు ఎన్నికలైన తర్వాత ఏ పార్టీలో ఉంటారో బెల్లం చుట్టూ మూగిన ఈగల్లాగా మీరు పార్టీలు ఫిరాయించడమే మీకు పని. ఇప్పుడు ఫిరాయింపుదారులతో 2 పార్టీలు పూర్తిగా మునిగిపోయినాయి. మరి దానికి భిన్నంగా విజయవాడలో కమ్యూనిస్టులను గెలిపించండి. 10 ఏళ్ళు కార్పొరేషన్లో ఉండి విజయవాడలో కొండల మీద కూడా నీళ్ళు ఇవ్వటమే కాదు, పన్నులు పెంచకుండా విజయవాడలో మంచి పరిపాలన అందించి ఏపీలో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్ర శాశ్వతంగా నిలిచిపోతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలతో మమేకమవుతూ తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామంటూ సీఎం జగన్ చెప్పారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని విడుదల చేశారు సీఎం జగన్. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమని, గతంలో ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలతో ముందుకు వచ్చేవారు. కానీ మేం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామని చెప్పారు. గత 5 ఏళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోను పంపించాం. ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏమేం చేసామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఈ 58 నెలల్లో పథకాల్ని డోర్ డెలివరీ చేశామని, ఏ నెలలో ఏ పథకాల్ని ఇస్తామో చెప్పి మరీ అమలు చేశామని జగన్ చెప్పారు. 2019లో ఇచ్చిన హామీలను 99% అమలు చేశామని గుర్తు చేశారు. 2014లోనూ కూడా చేయగలిగిందే చెప్పామని, అమలు చేసినా చేయకున్నా చంద్రబాబులా హామీలు ఇచ్చేద్దామని చాలామంది నా మంచి కోసం అంటూ చెప్పారు. కానీ నేను మాత్రం మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయానని అన్నారు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు చేయగలిగింది మాత్రమే చెప్పా. 2019లో చేయగలిగిందే చెప్పా. చెప్పిందంతా చేసి చూపించి ప్రజలకు దగ్గరకు ఒక హీరోగా వెళ్తున్నా అని ఆయన తెలిపారు. ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. ప్రజలు ఈ తేడా గమనించాలన్నారు. నాయకుడిని నమ్మి ప్రజలు ఓటేస్తారు. లీడర్షిప్ అంటే చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ ముందుకు వెళ్లడమని జగన్ అన్నారు. నా పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశాం. చదివించాలని ఉన్నా చదివించలేని తల్లుల పరిస్థితిని కళ్ళారా చూశాని గుర్తు చేసుకున్నారు. నేను చూసిన పరిస్థితులకు పరిష్కారం కోసం ఈ 58 నెలల పాలనతో పనిచేశా అని అన్నారు. పేదలకు సంక్షేమం అందించాం. అర్హులను జల్లెడపట్టి మరీ వెతికి సంక్షేమం అందించామని చెప్పారు. ప్రజలు నమ్మి ఓటేస్తే కనీసం ఒక్క హామీ అయినా చంద్రబాబు నాయుడు అమలు చేశారా అని అన్నారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందన్నారు. రుణమాఫీ, డోక్రా రుణాల పేరుతోనూ చంద్రబాబు మోసం చేశారు. 0 వడ్డీని ఎగ్గొట్టారు. సింగపూర్ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ కడతానంటూ అబద్ధాలు చెప్పారని గుర్తు చేశారు. కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పట్టించుకోకుండా అదేమైనా సంజీవన అంటూ వెటకారంగా మాట్లాడారని చెప్పారు. సాధ్యం కాని హామీలిచ్చి చంద్రబాబు చేసింది మోసం కాదా? విశ్వసనీయత లేనప్పుడు రాజకీయాలు చేయడం ఎందుకు? రాజకీయ నాయకుడంటే తాను చనిపోయాక ప్రతి ఇంట్లో తన ఫోటో, పేదవాడి గుండెలో మనం ఉండాలనే తాపత్రయం ఉండాలన్నారు జగన్. చాలా చిన్న గ్యాదరింగ్ అడ్రస్ చేస్తాం. ఐ థింక్ మేనిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అని అంటే అది కేవలం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం, మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్నిలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అధ్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఇది 2019 మన మేనిఫెస్టో, ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను
ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి ఆరోపించారు. బోండా ఉమపై మేము 3 ఫిర్యాదులు చేశామన్నారు. అయినప్పటికీ మా ఫిర్యాదులపై సరైన చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. ఆంధ్రప్రభ కాలనీలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడారు. టీడీపీ పార్టీ ఆఫీసులో ఓట్లు నమోదు అయ్యాయన్నారు. గతంలో అలాగే ఉంటే వైసీపీ నేతల ఓట్లను బోండా ఉమా బలవంతంగా రద్దు చేయించాడన్నారు. అదే రూల్ ఇప్పుడు బోండా ఉమకు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. ఉమా పోటీ చేసేందుకు అనర్హుడు అన్నారు. బోండా ఉమపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థి బోండా ఉమా గారి గురించి ఏదైతే వారు ఎఫిడవిట్ దాఖలు చేశారో దాని తప్పుల తడాకా గురించి మీ అందరికీ కూడా మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకి అతను చేసిన మోసాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియచేయాలని ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 2014 నుంచి అతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 2014లో దాదాపు నిన్న మేము ఆర్ఓకి కూడా 3 కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే తనకు సంబంధించిన ఓట్లు మన సింగనర్లో పార్టీ ఆఫీసర్ అని చెప్పి ఉందో ఆ పార్టీ ఆఫీసులో ఓట్లు నమోదు చేసుకుని తన కుటుంబ సభ్యుల యొక్క ఓట్లు దాంట్లో నమోదవడం జరిగింది. ఇబ్రహీంపట్నంలోని ముస్లిం ఏరియాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు ప్రచారానికి వస్తే అడ్డుకుంటామని ముస్లిం యువకులు హెచ్చరించారు. షాదీఖానా స్థలం విషయంలో తమకు అన్యాయం చేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి ముస్లిం యువకులతో టీడీపీ నాయకులు చర్చలు జరుపుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. రాబోయే ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి తాళాలు వేసే పరిస్థితి వస్తుందని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. బీజేపీలో టీడీపీ పార్టీని విలీనం చేసే పరిస్థితులు వస్తాయన్నారు. రాష్ట్రంలో రాబోయేది మరలా సీఎం జగన్ ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గం 8వ డివిజన్ గాయత్రి నగర్ మోడల్ డైరీ నుండి దేవినేని అవినాష్తో కలిసి కేశినేని నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ దేవినేని అవినాష్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అభినందించారు. రాబోయే ఎన్నికల్లో ఆయనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు రక్షణగా ఉంటాడని చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ పార్టీ ఉండదంటూ వ్యాఖ్యానించారు. కేంద్ర కార్యాలయంకు తాళాలు వేసే పరిస్థితి వస్తుందన్నారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ దాదాపు 650 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్ గారు. ఇంతకుముందు ఈ కాలనీలో చూసాం 8వ డివిజన్లో అన్నీ కూడా ఈ రోడ్లన్నీ పాడైపోయి రోడ్లు లేక ఉండే పరిస్థితిలో మరి తనకు ఓటేస్తారా ఓటు వేయరా అని కూడా ఆలోచించకుండా ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు తనకిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుని దాదాపు 650 కోట్లతో ఈ కాలనీలో రోడ్లన్నీ కానీ డ్రైన్లన్నీ కానీ ప్రతి చోట ఎక్కడైతే కొండ ప్రాంతం ఉందో, ఎక్కడైతే కృష్ణలంక ప్రాంతం ఉందో, రాణిగారి తోట ప్రాంతం ఉందో, అంటే కాలనీ ప్రాంతాలు ఉన్నాయో 3 ప్రాంతాలని కూడా సమంగా ఇవాళ అభివృద్ధి చేసి ఇవాళ ఈస్ట్ నియోజకవర్గం అంటే ఒక చక్కటి రూపురేఖలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన అవినాష్. ఎమ్మెల్యే కాకుండానే ఇంత అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యేగా మీరు ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి ఎట్లా ఉంటుందో చేసి చూపించేటువంటి వ్యక్తి మరి దేవినేని అవినాష్. అట్లాగే గద్దె రామ్మోహన్ గారు ఉన్నాడు, 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, కానీ ఆయన చేసింది శూన్యం. అట్లాగే ఆయన ఇన్నేళ్ళు రాజకీయంలో ఉన్న ఆయన మార్క్ ఎక్కడ కూడా విజయవాడ మీద కానీ గన్నవరం మీద కూడా పడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా అవినాష్ని కోరుకుంటున్నారు ఇక్కడ విజయవాడ తూర్పులో. అట్లాగే రేపు 24 ఎలక్షన్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఆఫీసు తాళవేయటం ఖాయం. హెడ్ ఆఫీస్కి మంగళగిరిలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయానికి తాళం వేసి ఈ పార్టీని బీజేపీలో మర్జ్ చేయడం కూడా ఖాయం. 8వ డివిజన్లో సోదరులు, డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా వైఎన్ఆర్ చార్టీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ గారు ఒక ఆధ్వర్యంలో పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు కేసినేని శ్రీనివాస్ నాని గారితో కలిసి ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా, ఎందుకంటే ఈరోజు గాయత్రి నగర్ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడతాయని చెప్పని భావించే తెలుగుదేశం పార్టీ ఉందో, ఈరోజు అందుకు భిన్నంగా మేము తిరిగిన ప్రాంతంలో అపార్ట్మెంట్ల నుంచి కానివ్వండి, ఇళ్లలో నుంచి కానివ్వండి బయటకు వచ్చి ఈరోజు మాకు స్వాగతం పలుకుతూ, పైన అపార్ట్మెంట్ల నుంచి అయినా మాకు అభివాదం చేస్తూ, చెయ్యి ఊపుతూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించారంటే దానికి కారణం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఇదే గాయత్రి నగర్లో దాదాపుగా 5-6 రోజులుంటే 4 రోజులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం. ఈరోజు మేము ఎక్కడగారా మాకు ఓటు వేస్తారనో ఓటు వేయరని మేము ఎక్కడగారు చూడలేదు. మా పార్టీ అన్నో మా పార్టీ కాదన్నో మేము ఎక్కడగారు చూడలేదు. ఎక్కడైతే ప్రజానికానికి ఒక నమ్మకం కల్పించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పని మేమందరం గారు అనుకున్నాము. దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క డివిజన్ అధ్యక్షుడు యలమంచిలి జయప్రకాష్ గారు ఒక ఆధ్వర్యంలో 8వ డివిజన్లో దాదాపుగా 9 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మా ప్రభుత్వంలో మేము చేసామని సందర్భంగా చెప్పాం. కేవలం అదే కాదు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరొక పక్క సేవా కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశానికి కంచుకోట అని ఆలోచించుకుంటారు. మరి ఈ రోజున ప్రజలు ఊబెత్తున అపార్ట్మెంట్లో నుంచి కూడా బయటకు వచ్చి వారికి జరిగిన లాభాలను, అదే వారి ఏరియాలో చేసిన అభివృద్ధిని వారే స్వయంగా ఎంపీ గారికి కానీ అవినాష్ గారికి కానీ తెలియజేయటం, ఎదురొచ్చి మరి రిసీవ్ చేసుకోవటం మరి చాలా సంతోషకరం. మరి దరిదాపులు 16 సంవత్సరాల నుంచి మా తండ్రి గారి పేరున రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్న నన్ను వ్యక్తిగతంగా అవినాష్ గారు నాకు తప్పనిసరిగా నువ్వు ఇక్కడ ఉండాలని పిలిపించటం, మరి నేను అత్యంతగా అభిమానించే నాయకులు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు, వారి బిడ్డ దేవినేని అవినాష్ గారు, మరి ఎక్కడా కూడా ఈ పదం కూడా అయినట్ల నెహ్రూ గారి ఆశయమే దేవినేని అవినాష్ వ్యక్తిగతంగా ఎదగాలని. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి విజయాన్ని కాంక్షిస్తూ వారి కుటుంబ సభ్యులు
కేసినేని పావని, వెల్లంపల్లి శ్రీలక్ష్మి 26వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి కేసినేని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ని గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరితోటి కలిసి 26వ డివిజన్లో ప్రచార కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మన డివిజన్ ఇన్ఛార్జ్ అంగిరేకుల గొల్లపామ గారు, ఆవిడ, మిగతా మొత్తం కార్యకర్తలు, మొత్తం నాయకులు, స్థానిక నాయకులు అందరితో కలిపి మనం ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మన అసెంబ్లీకి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే పార్లమెంట్కి, లోక్సభకేమో కేసినేని నాని గారు పోటీ చేస్తున్నారు. వాళ్ళకి అందరి సహాయ సహకారాలు అందించి వాళ్ళిద్దరిని గెలిపించి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి కూడా ఓట్ చేయమని చెప్పడం జరుగుతోంది. మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మరదలు శ్రీలక్ష్మి గారు కూడా మాతో పాటు కలిసి ఉన్నారు. ఇక్కడ స్పందన చాలా బాగుందండి. అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ప్రశాంతంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాగుంది, సంక్షేమ కార్యక్రమాలన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. అది వరకు ఇట్లా ఉండేది కాదు. ఎవరు కూడా గుమ్మం దాటుకున్నానే వాళ్ళకి ఇంటికి తీసుకురావడం కష్టపడకుండా అట్లా ఉంది. కానీ గత 2 నెలలుగా జరిగే పరిణామాలను బట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళా వెళ్ళి లైన్లో నుంచుని తెచ్చుకోవాలి, ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది. సో మేము తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్ చేస్తాము. మాకు ఆ ప్రభుత్వం చాలా బాగుంది, సంక్షేమం చాలా బాగుందని చెప్తున్నారు. మన కేసినేని నాని గారి వాళ్ళ వైపు ప్లస్ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నయ్య వాళ్ళ మరదలు గారు వచ్చారు గడప గడప ప్రచారానికి. ఇవాళ ప్రతి గడపలోనూ మన సచివాలయాల నుంచి అమ్మ మా పథకాలన్నీ వస్తున్నాయి అని చెప్తూ మన కరోనా టైం దగ్గర నుంచి వీళ్ళు సేవ చేస్తూనే ఉన్నారు. ఈసారి తప్పకుండా కేసినేని నాని గారికి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి ప్రతిస్పందనగా వాళ్ళు చెప్తున్నారు. ఈసారి మా 26వ డివిజన్లో ప్రతి సమస్యని దగ్గరుండి పరిష్కరిస్తున్నారు కాబట్టి ఈసారి ఆదరిస్తున్నారు. ప్రతిసారి ఈ ఓట్లు వేసి మేము భారీ మెజార్టీ ఇస్తామని కూడా. బీసీలందరూ సీఎం జగన్ కు అండగా ఉండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ అన్నారు. గతంలో బీసీలను మోసం చేసిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతలకు మరొక్కసారి గుణపాఠం చెప్పాలన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ బోను దుర్గా నరేష్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రంగు విక్రమ్ ఆధ్వర్యంలో నరేష్ని సాలువలు కప్పి ఘనంగా సత్కరించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ జనరల్ సెక్రటరీ బోను దుర్గా నరేష్ విలేకరులతో మాట్లాడారు. బీసీల కోసం గత 50 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేసిన రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సూచనలతో అనేక కార్యక్రమాలు నిర్వహించిన తనను వైసీపీ రాష్ట్ర బీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. తనకి ఈ పదవి ఇచ్చిన సీఎం జగన్కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే తనకు రాష్ట్ర స్థాయి పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. బీసీలను అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్తున్న సీఎం జగన్కి రుణపడి ఉంటామని చెప్పారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఈ పార్టీలు ఏవి కూడా పదవులు ఇవ్వడంలో, సీట్లు కేటాయించడంలో బీసీలకు ప్రాధాన్యం కల్పించలేకపోయాయని చెప్పారు. విజయవాడ నగరంలో వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్,
ఆసిఫ్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసేందుకు ముందుకు వస్తున్న కూటమి అభ్యర్థులకు సరైన గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. బీసీలు మరింతగా ఎదగాలంటే జగన్కి అండగా ఉండి భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేత, రాష్ట్ర స్వర్ణకార సంఘం అధికార ప్రతినిధి కిరణ్, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రంగు విక్రమ్, విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం నున్న అధ్యక్షులు రంగు జ్యోతి రామ్మోహన్ రావు, బీసీ సంక్షేమ సంఘం నగర అధికార ప్రతినిధి చింతా శ్రీను, రామకృష్ణ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇవాళ మా ఆర్ కృష్ణయ్య గారు, మా బీసీల ఆరాధ్య దైవం అటువంటి ఆర్ కృష్ణయ్య గారు బీసీల కోసం దాదాపు 50 సంవత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు చేశారు. బీసీలకి 50% రిజర్వేషన్స్ కావాలని. వాటిల్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రతి ఉద్యమంలో ఆయన వెనకాల నడుస్తూ నాతో పాటు నా సోదరులు విక్రమ్ గారు కానీ, కిరణ్ గారు కానీ, చింతా శ్రీను గారు కానీ, అలాగే రమణమ్మ గారు కానీ, ఇలాగా నా యొక్క నాయకత్వాన్ని వాళ్ళు నమ్మి మేమందరం నడవడం జరిగింది. ఢిల్లీలో అనేక మార్లు ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఏ రోజు ఏ పార్టీకి కొమ్ము కాసింది లేదు, ఏ రోజు ఏ పార్టీకి మేము మద్దతు పలికింది లేదు. మా ఎజెండా వల్ల, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎజెండా వల్ల బీసీలకు 50% రిజర్వేషన్ కోసమే మా పోరాటం. అలాగా ఉన్న మేము మొట్టమొదటిసారిగా రాష్ట్ర సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున బీసీలకు అడుగడుగున ఆయన వేస్తున్న పెద్దపీటను చూసి రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా చిన్నవాడైనా సరే పెద్ద హృదయంతో మా ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇవ్వడం కానీ, అలాగే బీసీలకు 50% కార్పొరేషన్స్ ఇవ్వడం కానీ, రాజకీయంగా కూడా ఇవాళ చూస్తే కూటములని చెప్పి దాదాపు 3 పార్టీలు ఏకమై దాదాపు బీసీలకు ఇచ్చింది ఎన్ని సీట్లు అండి? 17 సీట్లు. నా పేరు రంగు విక్రమ్ అండి. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షుడిగా చేస్తున్నాను. నేను ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి వచ్చి ఒక 5 నుంచి 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా బోను దుర్గా నరేష్ గారు మా వెంటుండి మమ్మల్ని ముందుకి నడిపించడం, రాజకీయంగా కానీ, ఉద్యమాలకు కానీ, లేదంటే దేనికైనా ఆయన అడుగుజాడల్లో మేము నడవటం, ప్రతిదానికి ఏ సమస్య ఉన్నా ఆయనకి చెప్తే మాకు ఆయన దాన్ని పరిష్కరించడం, అలా ముందు నుంచి ఆయనతో నడవడం అలవాటైందండి. సో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బోను దుర్గా నరేష్ గారికి బీసీసీఎల్ సెక్రటరీగా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. స్థానిక 33వ డివిజన్ సత్యనారాయణపురం తదితర ప్రాంతాల్లో పర్యటించిన సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి, ఎంపీ అభ్యర్థి కేసినేని నాని. జగన్ మేనిఫెస్టో పేదలకు ఒక వరంలాగా ఉందని, అమలు చేసే పథకాలు మాత్రమే మేనిఫెస్టోలో చేర్చామన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో అగ్రభాగాన నిలిపేందుకు మరొకసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యమన్న సీఎం వైఎస్ జగన్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.